నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం తేరా గాథల్లోని కప్ప తేరా గాథలు గురించి చెప్పుకుందాం. ఇక్కడ కప్ప అంటే జంతువు కాదు, ఒక భిక్షువు పేరు. పాలీలో కప్ప అంటే కలప అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ కప్పకి బదులు నేను కల్ప అని పిలుస్తాను ఈ భిక్షువు పేరుని. పూర్వ బుద్ధులను పూజించిన పుణ్యం కారణంగా ఎన్నో కల్పాలకు పూర్వం సిద్ధార్థ బుద్ధ భగవానుని కాలంలో ఈ కల్పతిస్స ఒక మహాధనవంతుడైన గృహస్థునిగా జన్మించాడు. ఆ సమయంలో అతడు భిక్షు సంఘానికి ఎన్నో కానుకలు, వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు పొందిన ఒక కల్ప వృక్షాన్ని అంటే బోధి వృక్షాన్ని సమర్పించాడు. దానిని ధూపంతో పూజించాడు. అలా చేసుకున్న పుణ్యకర్మల ఫలంగా దేవలోకాలలో సంచరిస్తూ సుగతులను పొంది ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉద్భవించిన కాలంలో మగధ దేశంలోని ఒక సామంత కుటుంబంలో అంటే సామంత రాజ కుటుంబంలో ఈ కల్పతిస్సాన్ని జన్మించాడు. తండ్రి మరణానంతరం ఆ మండలానికి అధికారి అయ్యాడు. విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. మగధ రాజు ఎవరైతే ఉన్నాడో బింబిసారుడు బుద్ధుణ్ణి అనుసరించడంతో అతని ప్రభావం ఆ దేశపు సామంతుల పైన పడింది. భగవానుని ధర్మం దేశమంతటా ప్రచారం చేయబడింది. బింబిసారుడు తన విలాస జీవితాన్ని వదులుకొని భగవానుని ధర్మంలో గృహస్థునిగా పంచశీలాలను పాటిస్తూ ధర్మచక్ర ప్రవర్తనకు ధన సహాయం చేశాడు. ఎన్నో విహారాలను నిర్మించాడు. కల్ప అంటే ఈ కల్పతిస్స కూడా బింబిసారుని ప్రభావం అతనిపైన ఎంతో పడింది. ఒకరోజు భగవానుడు తన బోధి నేత్రాన్ని లోకంపై ప్రసరింపచేసినప్పుడు ఈ కల్పతిస్స పుణ్యపార్మితులు ఫలాన్ని ఇచ్చే సమయం ఆసన్నమైందని గ్రహించాడు. కల్పతిస్స అశుభ పరిణామ ధర్మం గురించి చెప్పాడు. కల్పతిస్సకి భగవానుడు అంటే అశుభం గురించి. కల్పతిస్స తన సర్వస్వాన్ని త్యాగం చేసి భగవానుని సంఘంలో భిక్షువుగా చేరాడు. భగవానుని ద్వారా మనశరీర మలిన ధర్మాలను, అనిచ్చ అనాత్మ ధర్మాలను విన్నాడు. ధ్యాన అభ్యాస క్రమంలో కాయానుపశన చేస్తూ అర్హంతుడయ్యాడు. అర్హంతుడైన తర్వాత ఆయన పలికిన గాథలే ఈ తేరా గాథల్లో మనం చూస్తూ ఉన్నాం. అశుభం అంటే ఈ శరీరంలో ఉన్న విషయాలను ఉన్నది ఉన్నట్లుగా అశుభకరంగా, అంటే ఈ శరీరం పైన ఎంతోమందికి రాగం ఉంటుంది, ఇష్టం, దాన్ని శుభంగా చూస్తూ ఉంటారు. భగవానుడు ఏం చెప్తారంటే దాంట్లో అశుభాన్ని చూడండి, అప్పుడు మీ లోపల ఉన్న రాగం నిరోధమవుతుంది అని చెప్తారు. ఈ కల్పతిస్స పలికిన గాథలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన ఏం చెప్తున్నారంటే ఎన్నో రకాల మలినాలు నిండి ఉన్న విసర్జకాల మహానిలయం ఈ శరీరం పరిపక్వమై చీము కారడానికి సిద్ధంగా ఉన్న ఒక మహావ్రణం. వ్రణం అంటే పుండు, ఒక పెద్ద గడ్డ ఈ శరీరం. ఈ శరీరం చీము నెత్తురులతో నిండి ఉన్న మరుగుదొడ్డి వంటిది. మలమూత్రాలతో నిండిన దీని నుండి ఎల్లప్పుడూ దుర్గంధాలు వస్తూ ఉంటాయి. 60 రకాల నరాలతో బిగించబడి మాంసపు ముద్దలు మందంగా మెత్తగా కలిగి చర్మం అనే చొక్కా ధరించిన శరీరం ఇది. చర్మ కవచంతో సౌందర్యవంతమైన
అంటే సౌందర్యవంతమై చివరకు శిథిలమైపోయే నిరర్థకమైన శరీరం ఇది. ఈ దేహం ఎన్నో ఎముకలతో కలపబడింది, ఎన్నో నరాలతో కట్టబడి ఉంది. గొల్లబోయే అవయవాలతో సంఘటితమై దివ్యమైనదిగా కదులుతూ కనబడుతూ ఉంటుంది ఈ శరీరం. అందరికీ మరణం ధ్రువం, అంటే తప్పక వస్తుంది మరణం. అందరూ మృత్యురాజు చెంత చేరాల్సిందే. దీనిని ఇక్కడ వదిలి వెళ్ళిపోవాల్సిందే ఈ శరీరాన్ని. మళ్ళీ ఎక్కడో పునర్భవం చెందాల్సిందే, మళ్ళీ ఇంకొక జన్మ పొందాల్సిందే. అవిద్యలో చిక్కుకొని 4 గ్రంథులతో ముడివేసుకొని మురికి ప్రవాహాలతో సాగిపోతూ అనుశయ క్లేశాల వలలో బంధింపబడిన శరీరం ఇది. వితర్కాలతో నిండి 5 నీవరణాలనే అడ్డంకుల మాటను దాగి తృష్ణ మూలపుటేళ్ళు బాగా పాతుకుపోయి మోహమనే ఆచ్ఛాదన కలిగినది ఈ శరీరం. కర్మ అనే యంత్రంతో నియంత్రించబడుతూ ప్రవర్తించేది ఈ శరీరం. సంపత్తులతో కానీ విపత్తులతో కానీ నానా విధాలుగా మారిపోయేది జీవితం. గుడ్డిగా మూర్ఖుడు ఈ శరీరం నాది అనే మమత్వ భావంతో పడతాడు. ఘోరంగా బంధాన్ని వృద్ధి చేసుకుని పునర్భవానికి నాంది పలుకుతాడు. తన కుబుసాన్ని తానే వదిలే పాము వలె ఈ శరీరాన్ని వదులుతూ భవమూలాన్ని విడిచిపెట్టి భిక్షువు పరినిర్వాణం చెందుతాడు. ఎవరైతే అర్హంతులవుతాడో వాళ్ళ మరణాన్ని పరినిర్వాణం అంటారు. అటువంటి పరినిర్వాణం పొందడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. అంటే అర్హంతులు అవ్వడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. సో ఈ శరీరంలో ఉన్న అశుభాన్ని సాధన చేయటం వల్ల తన మనసులో ఈ శరీరం పట్ల ఉన్న రాగతృష్ణ అన్నది తగ్గిపోతుంది, నిరోధమవుతుంది. మన లోపల ఉన్న రాగము, ద్వేషము, మోహము, లోభము వీటిని తొలగించుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇది ఈరోజు ప్రవచనం.